హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నవ్య మల్లికార్జున్. ఈరోజు ఈ వీడియో అయితే ఆల్మోస్ట్ 3 మంత్స్ అయిపోయిందండి ఈ వీడియో తీసి. ఏంటి అంటే చెక్కలు మా ఇంట్లో చెక్కలు అనేది ఎలా చేసుకుంటామనేది చూపిస్తున్నా. యాక్చువల్గా ఇది జనవరి ఎండింగ్లో మా అమ్మ వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు చేయించుకున్నా మా అమ్మ వాళ్ళ చేత. సో ఆ వీడియో అయితే నాకు కుదరలేదు, దాన్ని ఇంకా నేను ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఏమి అనుకోకండి, ఏంటి ఇప్పుడు పోస్ట్ చేస్తుంది, ఎప్పుడో పండగ టైంలో పెట్టాల్సింది అని. యాక్చువల్గా చెక్కలు చక్రాలు అనేవి పండగలనే కాదు, విడిగా మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కూడా చేసుకోవచ్చు. సో నేను అందుకనే ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. దీనికి ఏంటంటే చెక్కలు కాబట్టి మనకి బియ్యపిండి అంత తీసుకోవాలి ఇంత తీసుకోవాలని ఏమి ఉండదు, మీ చెక్కల క్వాంటిటీని బట్టి తీసుకోవడమే. సో అయితే ఇందులో మీరు పచ్చిపప్పు పచ్చిశనగపప్పు వేసుకుంటున్నారా, మినపప్పు వేసుకుంటున్నారా, లేకపోతే కొంతమంది సగ్గుబియ్యంతో చేస్తారు. నాకు సగ్గుబియ్యం చెక్కలు అంతగా నచ్చవు, అయితే చాలా బాగుంటాయి కానీ నాకు ఎందుకో నచ్చవు. నాకు పచ్చిశనగపప్పుతో చేసే చెక్కలే ఇష్టము. సో అవి పిండిని బట్టి ఎంత తీసుకోవాలనేది కొంచెం చూసుకోవాలన్నమాట. అయితే మనం చెక్కలు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ముందు రోజు నైట్ కానీ, ఈవినింగ్ చేస్తుంటే మార్నింగ్ కానీ, మార్నింగ్ చేస్తే నైట్ కానీ పచ్చిశనగపప్పు మినపప్పు అనేవి నానబెట్టేసుకోవాలన్నమాట. సో దీనికి అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకొని కొంచెం పేస్ట్లా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ దీంట్లో మేము హోమ్ మేడ్ వెన్న అనమాట, ఇంట్లోనే వెన్న చేస్తాం కదా, ఆ వీడియో ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్లో, మీరైతే వెళ్ళి చూడండి. ఇంకా ఈ వెన్నని లైట్గా కరగపెట్టేసుకుంటున్నాం, అంటే అది ఐస్ ఫ్రిడ్జ్లో నుంచి తీసింది కదా, కొంచెం గడ్డలా ఉంటుంది. సో దాన్ని కొంచెం కరగపెట్టేసుకొని అలానే ఒకవైపు వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాము. ఎందుకు అంటే చెక్కలు కొంచెం బొరుగ్గా వస్తాయి అని చెప్పేసి, ఇలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసేసుకొని కొంచెం వేడి చేసుకోవాలి. ఇది చూసారా, వెన్న కరిగిపోయింది. ఇలా కరిగితే చాలు, కాగనవసరం లేదు, జస్ట్ వెన్న అలా మెల్ట్ అయిపోతే దాన్ని ఇంకా బియ్యపిండిలో వేసేసుకోవాలి. అండ్ దీంట్లో తగినంత ఉప్పు, ఇంకా కారం అయితే మేము వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి. అండ్ పచ్చిమిరపకాయలు ఘాటు ఎక్కువగానే ఉంది, ఎందుకంటే ఇక్కడ మనకి హైదరాబాద్లో దొరికే పచ్చిమిర్చి కొంచెం ఘాటు ఎక్కువగానే ఉంటాయి. సో ఆ ఘాటు చెక్కలకి సరిపోతుంది. అయితే చెక్కల్లో ఎక్కువ పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వీటితో చేసుకుంటే ఆ చెక్కల టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మేము రెగ్యులర్గా ఇలానే చేసుకుంటాం. అండ్ ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మా అమ్మ చేత చేయించుకుంటానమాట. సో ఇంకా అప్పుడు మా అమ్మ మా నాన్న ఇద్దరు ఉన్నారు కదా, మా నాన్న ఇంట్లో ఉంటే కనుక ఏదో ఒక హెల్ప్ చేస్తారు, ఇంట్లో లేకపోతే చేయరు తప్ప, ఇంట్లో ఉంటే మాత్రం మాకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తారు. సో ఈరోజు మా నాన్నే చెక్కలన్నీ ఒత్తి పెట్టారనమాట, ప్రెస్ చేసి చెక్కలన్నీ ఇచ్చారు. చూసారా ఇక్కడ ఆల్మోస్ట్ మా అమ్మ కేజీన్నర 2 kgs వరకు బియ్య పిండి తీసుకుంది. అందులో 1 కప్పు పచ్చిశనగపప్పు, 1/2 కప్పు మినపప్పు నానబెట్టేసుకుంది. నానబెట్టిన తర్వాత అవి అలా అయినాయి అనమాట. ఇంకా అందులో జీలకర్ర కూడా వేసేస్తుంది. ఎంత జీలకర్ర వేసింది చూసారా. జీలకర్ర ఎంతైనా వేసుకోవచ్చు అండి, అది మన ఇష్టం, మనం తినేదాన్ని బట్టి. మేము ఎక్కువగానే ఇష్టపడతాం కాబట్టి జీలకర్ర వేసేసుకున్నాము. ఇంకా బాగా బటర్ వెన్న వేసేసుకున్నాం కదా, అంతా బాగా మిక్స్ అయిందాక బాగా కలిపేసుకొని ఇంకా అందులో పచ్చిశనగపప్పు, మనం మినపప్పు నానబెట్టుకున్నాం కదా అవి వేసేసుకొని బాగా వేడి నీళ్ళు పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అయితే వేసేసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఇది కూడా వేసేసుకోవాలి. చూసుకోండి, మీరు ఎక్కువ ఒకవేళ పచ్చిమిరపకాయలు వేస్తే కనుక ఘాటు అనిపిస్తే తగ్గించుకోండి. ఇక్కడ మామ పక్కన పెట్టింది కదా, బట్ మొత్తం వేసేసింది, మొత్తం సరిపోయింది, అంత స్పైసీ ఏం లేదనమాట. ఇలా వేడి నీళ్ళతోటి మంచిగా కలుపుకోవాలి, కొంచెం గట్టిగా కాకుండా అలానే మెత్తగా కాకుండా చపాతీ పిండి ఎలా ఉంటుంది కొంచెం అలా కలుపుకోవాలన్నమాట. సో అలా కలిపేసుకొని ఒక 10 minutes అలా పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు నేనైతే నూనె అనేది పొయ్యి మీద పెట్టేసుకున్నా. ఏంటి అంటే మనం ఉండేది రెంటెడ్ హౌసెస్లో, సో అక్కడ పెద్ద పెద్ద బాండీలు అలాంటివి మనకి అంత స్పేస్ ఉండదు. సో మా ఇంట్లో ఏవైతే బాండీలు ఉన్నాయో అవే పెట్టేసుకున్నాం. చూసారా, మా నాన్న అన్ని చెక్కలు ఆయనే కూర్చొని వత్తేసారనమాట. మా అమ్మేమో పిండి కలపడం, మా నాన్నేమో చెక్కలు వత్తడం, నేనేమో వాటిని ఫ్రై చేయడం అనమాట. సో ఇలా ముగ్గురం, మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయాక ముగ్గురం కూర్చొని చేసామన్నమాట. ఏమంటారు, పెళ్ళైన తర్వాత అమ్మ వాళ్ళు మన ఇంటికి వస్తే
హ్యాపీనెస్సే వేరుంటుంది కదా. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఒకలా ఉంటుంది, అయితే వాళ్ళు మన ఇంటికి వచ్చి మన ఇంట్లో ఉండి మనకి నచ్చినవి చేసి పెడుతూ మనం వాళ్ళతో కలిసి వాళ్ళకన్నీ చూపించడం, బయటికి తీసుకెళ్ళి ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది కదా. సో నాకు అది ఎప్పటి నుంచో కోరిక ఉండేదండి. అలా మా అమ్మ వాళ్ళు రావాలి, నాకు నచ్చినవన్నీ చేయాలి, వాళ్ళని చూసుకోవాలి, నేను అన్ని చోట్లకి తీసుకెళ్ళాలి అనే కోరిక నాకు చాలా ఉండేది. సో అది ఈ మధ్య నెరవేరుతుంది. నేను చాలా హ్యాపీ ఉంటానన్నమాట వాళ్ళు నా దగ్గరకు వస్తే. ప్రతి అమ్మాయికి ఉండే కోరికే కదండి, తల్లిదండ్రులు అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అలా వెళ్తూ ఉండే కూతురు దగ్గరికి, ఆ కూతురు వాళ్ళని చూసుకుంటే ఉండే ఆ హ్యాపీనెస్ అది అమ్మాయిలకే తెలుస్తుంది. సో ఎంతమంది ఇలా ఫీల్ అవుతారో చెప్పండి. నాకైతే మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతానో, ఆ ఉన్న వారం 10 రోజులు అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏడ్చేస్తాను. మా వారైతే ఎందుకు ఏడుస్తావు, వెళ్తావు వస్తారు వాళ్ళు కూడా అని అంటారు. బట్ ఎన్నిసార్లు వచ్చి వెళ్ళేటప్పుడు ఎవరికైనా బాధేస్తుంది. సో ఇక్కడ నూనె కాగిన తర్వాత వీటిని నూనె అనేది హై ఫ్లేమ్లో ఉన్నప్పుడే చెక్కలు అనేది వేసుకోవాలి. తర్వాత కొంచెం మీడియంలోకి పెట్టుకోవచ్చు. బట్ ఎప్పుడైతే మనం నూనెలో వేస్తామో అప్పుడు మాత్రం హై ఫ్లేమ్ ఉండాలి, ఆయిల్ అని చెప్పేసి పెట్టేసుకొని దాని తర్వాత అనేది లో ఫ్లేమ్ కూడా కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం అనమాట. సో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నేను ఇందాక చూపించాను కదా, అలా క్రంచీగా కరకరలాడేటట్లు వస్తాయి అన్నమాట. సో అలా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకా చెక్కలు చూసారు ఎంత ఎమ్మి ఉన్నాయో. నేనైతే పిక్ తీసాను కానీ అది ఎక్కడో పోయిందండి. 3 months అయిపోయింది కదా. సో నేను డిలీట్ చేయడమో లేకపోతే అది పోవడం ఏదో జరిగింది. సో అందుకే నేను పిక్ అయితే ఏం పెట్టట్లేదు. సో అలా మధ్యలో వీడియో ఉంది కదా, ఆ వీడియోలోనే ఇక్కడ చూసారా బుడ్డ చెక్కలు. ఇది మా వారి కోసం, మా వారికి పెళ్ళైన కొత్తలో ఒకసారి అలవాటు చేసి పెట్టానండి. ఈ చెక్కలతోటి చాట్ చేసి పెట్టడం అనమాట. సో అది ఇంకా మా వారు ఎప్పుడు చెక్కలు చేసినా నాకు బుడ్డ చెక్కలే కావాలి, నాకు బుడ్డవే కావాలి, చిన్నవి కావాలి అంటే మా అమ్మోళ్ళు మళ్ళీ పాపం పని ఎక్కువ. ఈ చిన్న చెక్కలు చేయడం అంటే చాలా పని ఎక్కువ అనమాట, ఇంకా ఎక్కువ కష్టం చేసుకోవడం. సో అయినా సరే అల్లుడు అని చెప్పేసి అల్లుడు అడిగాడు, అల్లుడి కోసం చేయాలి అని చెప్పేసి ఇంకా అలా బుడ్డ చెక్కలు చేస్తూ ఇంకా మా అమ్మ వాటిని వేయిస్తూ ఉందన్నమాట. ఇంకా నా పని అయితే అయిపోయింది. ఇంకా ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ చెక్కలు చేసుకోవడం మర్చిపోకండి. పండగ టైంలోనే కాదు, మనకు నచ్చినప్పుడు కూడా చేసుకోవచ్చు. బియ్యపిండిది ఏముందండి, ఎప్పుడు ఇంట్లో ఉండేవే ఇవన్నీ కూడా, మనకు కొత్తగా కావాల్సినవి ఏం లేవు, అన్నీ ఎప్పుడు ఇంట్లో ఉండేవే. సో మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉంది ఏంటనేది. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.